మొదటి చూసుకున్నట్లయితే నల్గొండ వెళ్ళాం. నల్గొండలో జిల్లా కలెక్టరేట్ ఎదుట మిషన్ భగీరథ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ విషయంలోనే ధర్నాలో సిఐటియు అదేవిధంగా ఏఐటియుసి కార్యకర్తలందరూ కూడా నేతలు పాల్గొన్నారు. అయితే కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మన నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు రెగ్యులేట్ చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో దీని మీద ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? రోజు నల్గొండ కలెక్టరేట్ ఈరోజు ముట్టడించడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా మిషన్ భగీరథలో పనిచేసినటువంటి కార్మికులను రెగ్యులేట్ చేయడంతో పాటు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల కిందట మిషన్ భగీరథలో చాలని జీతాలు చెల్లిస్తున్నారని పుష్పలత అనే మహిళ కూడా సొసైడ్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత అందరూ పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా గత 15-20 రోజులుగా ఏదైతే మిషన్ భగీరథలో కాంట్రాక్టు కార్మికులకు పనిచేసిన వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, అదే విధంగా కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో భారీ ఎత్తున వేలాది మంది కార్మికులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ధర్నాలో సిఐటితో పాటు సిపిఎం అనుబంధ సంస్థ, అదేవిధంగా ఏఐటియుసి సిపిఐ అనుబంధ సంస్థలు వీళ్ళందరూ కూడా వారి మద్దతుగా తెలిపి నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్దకు వేలాది మందితో ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టరేట్ భారీ ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి నాయకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, నినాదాలు చేస్తూ ప్రభుత్వం వెంటనే మాకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, లేనట్లయితే మేము సమ్మెకు వెళ్తామని సమ్మె నిర్వహించి మా యొక్క డిమాండ్ నిరసన మరింత వ్యక్తం చేస్తామని వారు చెప్పడం జరిగింది. వరుణ్, రెడ్డితే కిరణ్, చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ కేబినెట్ భేటీ అయితే దాదాపు 50 అంశాల మీద చర్చ జరిపారు. ఈ అంశాల మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు చేస్తున్న మిషన్ భగీరథ కార్మికుల ధర్నా గురించి ఏదైనా అంశం అక్కడ చర్చ జరిగినట్లు ఏమైనా కనిపిస్తుందా? ఏదైతే మిషన్ భగీరథ కార్మికులు గత కొద్ది సంవత్సరాలకెళ్ళి పనిచేస్తున్న వారందరినీ రెగ్యులేట్ చేయాలని డిమాండ్ తో పాటు కనీస వేతన చట్టం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ రోజు కేబినెట్ సమావేశం కంటే ముందే ఈ యొక్క నల్గొండ కలెక్టరేట్ వద్ద జరిగినటువంటి ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే కేబినెట్ ఏదైతే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైందో ఈ యొక్క కేబినెట్ సమావేశంలో తమ డిమాండ్ను ఏదైతే కేబినెట్ సమావేశంలో చర్చకు తీసుకురావాలని తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు వర్క్ లో పనిచేసిన వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలనే డిమాండ్ ఇప్పటికే వారు సంబంధిత మంత్రికి కూడా విన్నపించడం జరిగింది. ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడో అతనికి విన్నపించడం కూడా జరిగింది. వివిధ జిల్లాల నుంచి కూడా వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభమైనటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ యొక్క విషయం చర్చకు వస్తుందా, చర్చకు వస్తే వీరి యొక్క డిమాండ్ పరిష్కరించబడతాయి అనేది అయితే మరికొద్ది గంటల్లో తెలియని ఉంది. మొత్తానికైతే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథలో వేలాది మందిని కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకొని జరిగింది. వారికి కనీస వేతనాలు చెల్లించకపోవడంతో వారు చాలీ జీతాలతో వెట్టి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కనీస వేతన చట్టం అమలు చేయాలని, అదేవిధంగా గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న వారందరూ కూడా పర్మనెంట్ చేయాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. వరుణ్, కిరణ్, చూసుకున్నట్లయితే అటు పిఆర్సీలు కానీ, ఉద్యోగులకి పిఆర్సీలు కానీ, డిఏలు కానీ, అదే నిరుద్యోగుల వీటన్నిటి మీద ఓవరాల్ 50 అంశాల మీద అయితే చర్చ జరుగుతుంది. ఒకవేళ మిషన్ భగీరథ కార్మికులకు కూడా వాళ్ళకి న్యాయం జరిగితే, అంటే ఈ మొత్తం చూసుకుంటే ఓవరాల్ నెక్స్ట్ వచ్చే 3-4 నెలల్లో ఎన్నికల్లో స్టాంట్గా భావించుకోవచ్చా దీన్ని? ఎందుకంటే ఇప్పటికే విఆర్ఏలు గత కొద్ది రోజులుగా విఆర్ఏలుగా పనిచేసిన వారందరూ కూడా కనీస వేతన చట్టం అమలు చేయాలని కూడా గత 6 నెలలుగా ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే కొద్ది రోజుల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి తీపి కబురు చెప్పి వారిని అందరినీ కూడా కనీస పేస్లు అమలు చేస్తామని, వారి విద్యార్హతను బట్టి వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళని ఫిలప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో మిషన్ భగీరథ కార్మికులతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు కూడా గత కొద్ది రోజులుగా వారి యొక్క డిమాండ్ల సాధన కోసము విధులు బహిష్కరించి వారు సమ్మెలో పాల్గొంటున్నారు. వీరందరూ కూడా మరో 2-3 నెలల్లో ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో మాకు కూడా ఒక తీపి కబురు చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేశారనే ఆశతో వారందరూ కూడా ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం అయితే గత కొద్ది రోజులుగా యొక్క ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు నల్గొండ జిల్లా కలెక్టర్తో వేలాది మందిగా పాల్గొన్నారు. రానున్న మరో 2-3 నెలల ఎలక్షన్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్మనెంట్ కనుక చేసినట్లయితే వీరు సంతోషం వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు వారైతే సమాయత్తం అవుతున్నారు. వరుణ్.